ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదురా, లైఫ్లో ఏం చేసినా ఎంత కష్టపడినా ఎదగలేకపోతున్నా. అరే, లైఫ్లో సక్సెస్ ఊరికే రాదు, దానికి ఎంతో కష్టపడాలి. కొన్ని వందల ప్రయత్నాలు తేలైనా చివరికి అనుకున్నది సాధించి ప్రపంచానికి తామేంటో చూపించిన కొందరు గొప్ప వ్యక్తుల గురించి చెప్తా పద. బాబు, నువ్వు గోల్ కీపింగ్ బాగా చేస్తున్నావు. ఫుట్బాల్ కాకుండా క్రికెట్లో ట్రై చేయొచ్చుగా, ఫ్యూచర్ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను. బాధపడుతున్నాను. నీకు రైల్వేలో జాబ్ వచ్చిందిగా, జాబ్ చేస్తే రైల్వే టీం తరపున ఆడుతూ ప్రయత్నించు, సక్సెస్ దాని కదా వస్తుంది. టికెట్ నీ బెర్త్ కన్ఫర్మ్ అయ్యింది, మీరు వెళ్ళొచ్చు. రంజీ టీం సెలక్షన్స్ ఉన్నాయంట్రా, రెడీ అవ్వు, త్వరగా వెళ్దాం. MS, you are selected for Indian team. In the air, it's a short boundary, and it's 6. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. గోల్ కీపర్ మొదలైన తన ప్రయాణం క్రికెట్లోకి అడుగులు వేసి బెస్ట్ కెప్టెన్ ఇన్ ద వరల్డ్ గమనించారు. భారతదేశానికి లెఫ్టినెంట్ కల్నల్ మరియు పద్మభూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, మేజర్ జాన్సన్, కేరళరత్న వంటి ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు అందుకున్నాడు మన మహేంద్ర సింగ్ ధోని. సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పు. ఇంకెవరు? మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి కూడా చెప్తా పదా. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావని బాధపడుతున్నావా? ఇందా ఈ డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్ళరా. సినిమా చూసి ఇంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే నేను కూడా సినిమాలో ఉంటే ఎలా అయినా సరే నేను కూడా యాక్టర్ అవుతాను. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. సూపర్ సార్, షాట్ చాలా బాగా వచ్చింది. నాలుగు నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు, 150 పైగానే సినిమాలు, ఇలా ఒక్కొక్క మట్టుగా అంచెలంచెలు ఎదుగుతూనే ఉన్నాడు మన మెగాస్టార్ చిరంజీవి. డాక్టర్ సార్, మగపిల్లడు పుట్టాడు. ఏంటి? నాకు మగపిల్లడు పుట్టాడా? అంటే వారసుడు వచ్చాడు. డాక్టర్ సార్, ఆడపిల్ల పుట్టింది. నాకు ఆడపిల్ల పుట్టిందా? శని దరిద్రం, నాకెందుకు ఇలా? సార్, మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అవునా? మరి మీ కూతురు జాయిన్ చేయరా? లేదు సార్, చదువు ఎవరిని ఉత్తరించడానికి సార్. దానికి పెళ్ళి అయితే మెట్టరింటికి వెళ్ళిపోతుంది. అదే నా కొడుకు అయితే నా జీవితాంతకాలం నా పక్కనే ఉండి చూసుకుంటాడు సార్. చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా.
జన్మెత్తి మనకి జన్మను ప్రసాదిస్తుంది. పిల్లల కోసం తను కన్న కళల్ని భవిష్యత్తునే త్యాగం చేస్తుంది. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడదుంటుందంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా మన ప్రపంచంలో తను స్వేచ్ఛగానే ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళే గొప్పవాళ్ళు, కానీ స్త్రీని గౌరవించినప్పుడే కదా ఆ గొప్పతనం తెలుస్తుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.